నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సనత్ నగర్ లో పలు వార్డులకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు వైకాపాలో చేరడంతో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తదితరులు. మంచి చేసిన జగనన్నను గెలిపించండి. కోట మండలంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సదస్సులో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గురుమూర్తి, మేరుగ మురళీధర్. సర్వేపల్లిలో రామరాజ్యం రాబోతుంది. మనుగోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ముందస్తు ఉగాది వేడుకలు. గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొని ప్రదర్శనలు చేసిన విద్యార్థులు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనం తథ్యమని తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ పేర్కొన్నారు. కోట మండలంలోని విద్యానగర్లో ఏర్పాటై ఉన్న గ్రీన్ అవెన్యూ వెంచర్ వద్ద వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. కోట మండలంలోని విద్యానగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న గ్రీన్ అవెన్యూ వెంచర్ వద్ద వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే మేరుగ మురళీధర్ తదితరులు హాజరయ్యారు. హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ఎన్నికలపై వారు దిశానిర్దేశం చేశారు. అనంతరం అభ్యర్థులు గురుమూర్తి, మేరుగ మురళీధర్ తదితరులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలో జమ చేశారని గుర్తు చేశారు. ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, 2 బటన్లు నొక్కి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని వారు వివరించారు. గుణము లేనటువంటి గుణహీనుడు రాజ్యం చేస్తే ఏ విధంగా ఉంటుందో మనం బేరేజ్ వేసుకుందాం. సమయం ఎక్కువగా లేదు కాబట్టి నేను ఈ సందర్భంగా మీ అందరితో మాట్లాడుతున్నాను. మీ అందరూ తెలిసిన సత్యాలే ఒకసారి మనం చేసుకుందాం. అవకాశవాద రాజకీయం నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అవసరానికి నేనున్నాను అని చెప్పి పేదలను హక్కును చేసుకునే రాజకీయం ఒక పక్క. మీకు తెలియని విషయం కాదు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు బీజేపీని ఎంత దుర్మార్గంగా మాట్లాడారో, నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా ఎంత మాట్లాడారో మీ అందరికీ తెలిసి. ఇంకొక వినోద్ రెడ్డికి ఏముంది, ఇంకొక ధనంజయ రెడ్డికి ఏముంది అని ఆ మాట్లాడిన నాయకుడికి చెప్తా ఉన్నా నేను. ఆయన మండలంలో, ఆయన నియోజకవర్గంలో ఆయన చూసుకుంటే తర్వాత మాకేముందనేది, మా శక్తి అండి, మా యువతల శక్తి అండి, మా కోట మండల నాయకుల శక్తి అనేది కూడా తొందరలో చూపిస్తామని చెప్పి దానికి ఈ రోజు ఈ యువతలే కారణంగా తెలియజేస్తూ. ఈ సదస్సులో వైకాపా నాయకులు సంపత్ కుమార్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, కొడవలు ధనుంజయ రెడ్డి, ఎంఆర్పి రెడ్డి, దాసరి అంజమ్మ, కోటయ్య, మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పలు వార్డులకు చెందిన వారు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో షేక్ సలీం ఆధ్వర్యంలో వైకాపాలో చేరిన నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, పార్టీ నియోజకవర్గ జేసీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవూరు విజయమోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని 29, 30 వార్డుల్లో టీడీపీకి చెందిన పలువురు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. షేక్ సలీం ఆధ్వర్యంలో టీడీపీ నుండి 150 మంది వరకు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, జేసీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవూరు విజయమోహన్ రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా మంది పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల వైకాపా గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని
స్వచ్ఛందంగా మీకై మీరు తరలి రావడం చాలా సంతోషం. ఇట్లాగే ప్రతి వార్డులో కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి. మీరు అందుబాటులో ఉంటే వచ్చి మేము స్వచ్ఛందంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి. మరి ఈరోజు చిన్న అవకాశం, ప్రోగ్రాం పోస్ట్ పోన్ అయి మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. ఈ లోపలే దీనికి ఉత్సాహవంతులైన వాళ్ళు వెంటనే కనుక్కొని మరి ఇంత గౌరవంగా 150 మంది ముందుకు రావడం అంటే వాతావరణం ఏ రకంగా ఉందో తెలుస్తుంది. స్వచ్ఛందంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలామంది గమనిస్తున్నాం. పార్టీలో ఉండేవాళ్ళనే పార్టీలో చేరినట్టు డ్రామాలు చేస్తూ ఉన్నారు. అది నాకు నచ్చదు. మనం ఏదైనా క్లారిటీగా ఉండాలి, క్లారిటీగా ముందుకెళ్ళాలి. అప్పుడే మంచి వాతావరణం, జనాలు కనుక్కొని ముందుకు వస్తారు. ఈ రకంగా ఈరోజు పండగ ముందు రోజు ఉగాది, రేపు ఉగాది అంటే మొదట తెలుగు సంవత్సరాది. ఆ ముందు రోజు ఇంత శుభసూచకంగా, ఇంత గౌరవంగా మరి మీరందరూ నిజంగా మైనార్టీ సోదరులందరూ కూడా కొంతమంది ముందుకు వచ్చారు. మరి రంజాన్ పండుగ ముందు జరిగిన వాతావరణం తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసి 10 మందిని సంపాదించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా భారతదేశ చరిత్రలో ఇంత గొప్పగా సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరడం, వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్టుగా పేదరికాన్ని కంట్రోల్ చేసేసారు. జగనన్న గురించి ఇంత మంచిగా చెప్పి 29వ వార్డుకు సంబంధించినటువంటి సలీం భాయ్, అదే రకంగా మస్తాన్ రెడ్డి గారు, తర్వాత జబీర్ గారు, వీళ్ళంతా కలిసి ఆ వార్డులో 70 మంది స్వచ్ఛందంగా ఎవరి ఒత్తిడి లేకుండా మేమంతా జగనంతా కలిసిపోతామని ముందుకు రావడం వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అదే రకంగా 30వ వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్కే ఇంకా మరికొందరు మాట్లాడారు. రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం కూడా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు. మరి ఈరోజు మన ప్రధాన కార్యక్రమం ఏంటంటే, మన కోసం అంత శ్రమిస్తున్న వ్యక్తి, మన అభివృద్ధి కోసం, మన బాగు కోసం అంత పాటు పడుతున్న వ్యక్తి మనం సహాయం చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు మనకు ఆయన సహాయం చేశాడు. ఇప్పుడు మనం ఆయనకి సహాయం చేసిన సమయం వచ్చింది. 5 సంవత్సరాలు మనకి మంచి చేసి ఏ ముఖ్యమంత్రి అడగల, నేను మంచి చేసి ఉంటే మీకు నన్ను ఆశీర్వదించండి, నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను నా అభ్యర్థులందరినీ గెలిపించండి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి ధైర్యంగా ఎవరు అడగల దేశంలో. ఆ విధంగా అడిగిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలకు ఆయన సహాయం చేశాడు, చేశాడు. ఎంతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని కూడా మన కోసం వెచ్చించాడు. మరి అటువంటి వ్యక్తిని మనందరం ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అటువంటి వ్యక్తిని మనం మళ్ళా గెలిపించుకుంటే మళ్ళా లాంటి పేదవాళ్ళు ఎంతోమందికి ఈరోజు కార్యక్రమం రాకపోవచ్చు, ఈ తాప కార్యక్రమం వచ్చే అవకాశం ఉంటుంది. మనలాంటి పేదవాళ్ళకు కూడా సహాయం జరిగే అవకాశం ఉంది. అటువంటి మంచి ముఖ్యమంత్రిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే విషయం మీరు అందరూ కూడా ఒకసారి తెలుసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తూ, మరి ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం నేరుగా మనం ఓటేస్తామా ఏం? ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, జేసీఎస్ కన్వీనర్ రాఘవరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కాండ్రా నారాయణ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గంలో రామరాజ్యం రాబోతుందని టీడీపీ నియోజకవర్గ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మనుగోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. మనుగోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. పలువురు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అక్కంపేట గ్రామంలో ప్రతి కార్యకర్తపై కేసులు పెట్టారని, వారికి అండగా నిలుస్తామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని పని అయిపోయిందని విమర్శించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు మహిళల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి ప్రతి గడపకి దొక్కుతా ఉన్నాం. మా సూపర్ 6 పథకాలు ప్రతి గడపకి చేరతాయని చెప్పి మహిళలకి అందరికీ వివరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఒక నియంత పాలన నడుస్తూ ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు అంటే చాలు వాళ్ళకి పథకాలు తీసేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ఊర్లో రేప్ కేసులు కూడా పెట్టించున్నారు తెలుగుదేశం నాయకుల మీద. ఇటువంటి ఎక్కడ ఏ ఊర్లో జరగలే ఇంత మరి ఘోరంగా.
సో కార్యకర్తలు ఈ 5 ఏళ్ళు ఎలాగా ఇన్ని కేసులతో ఇన్ని బాధలతో ఎలా పడ్డారా అనేది నాకు కూడా అర్థం కాదు. వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మా ప్రభుత్వం వస్తుంది, బ్రహ్మాండంగా సోమిరెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. ఇక్కడున్న నాయకులు జాగ్రత్తగా ఉండాలా, ఈ 30 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. మా కార్యకర్తలకు ఏ ఇబ్బంది చేసినా కూడా ఎలక్షన్ అయిన తర్వాత, మేము వచ్చిన తర్వాత ఏం చేయాలో మేము చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఇక్కడ ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్క కుటుంబాలకి న్యాయం చేస్తాము. సోమిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి రాజకీయాలు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టాలో ఆయన తెలియదు. ఆయన కేవలం ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చి సహాయానికి వస్తే సహాయం చేయాలనేది ఒక్కటే ఆయన తాపత్రయం. అటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రేపు వచ్చిన తర్వాత గ్రామాన్ని డెవలప్ చేసుకునే దాని మీద. ఈ కార్యక్రమంలో అమీర్ బాషా, కోదండ రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కృష్ణయ్య, పూండ్లా బ్రదర్స్, ఆంజనేయులు, పోలయ్య, రాపూరు చెంచయ్య, సునీల్, శ్రీనివాసులు, చాన్ బాషా, గాలి రామకృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, వేణురెడ్డి, యానాద్ నాయుడు, సాని వెంకటరామయ్య, దగ్గవోలు రామిరెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండలంలోని యాకసిరి పాటిమిట్ట, గంగనిదిబ్బ గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల శంకారావం కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల వాహనంపై అభివాదం చేస్తూ ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. టీడీపీ అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పాత మాలవ్య నగర్ సచివాలయం ఆవరణలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి సహకారంతో 18 రకాల ఫలసరుకులను పేద ముస్లిం కుటుంబాలకు అందజేశారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కాటూరు శ్రీనివాసులు, కరిముల్లా, రాము, కుమార్ నాయుడు, పోతిరెడ్డి పెంచులయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఉన్నారు. సచివాలయ పరిధిలో ఉన్నటువంటి, అదేవిధంగా 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పేద ముస్లింలకు అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు పొనక మల్లికార్జున రెడ్డి గారు మిత్రులు వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థము ప్రతి నెల ఇచ్చేటట్టు ఈ నెల కూడా రంజాన్ మాసంలో రంజాన్ చక్కగా అందరూ బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో పేద ముస్లింలకి ఈ రంజాన్ తోఫాని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా చక్కగా ఏదైనా లౌకికవాద కార్యక్రమాలు లౌకికవాద సంస్థగా మా సంస్థ మొదటి రంజాన్ తోఫాని 1 టౌన్లోని 60 మందికి మనం ఇవ్వటం జరిగింది. ఇక్కడ 2 టౌన్కి వచ్చేటప్పటికే ఒక 15 ముస్లిం కుటుంబాలకి మనం రంజాన్ తోఫా ఇవ్వటం జరుగుతుంది. రేపు 10వ తేదీ 3వ రంజాన్ తోఫా కూడా 1 టౌన్లో 2 టౌన్ 1 టౌన్ రెండింటికి కలిపి ఒక పెద్ద కార్యక్రమం ఉంటుంది. మీకందరికి కూడా మా కర్మల గారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఒక రంజాన్ తోఫా ఒక 3-4 ఇస్తున్న సంస్థ ఏదన్నా ఉంది అంటే ఐఐటి ఒలింపియాడ్ రాష్ట్ర స్థాయి పరీక్షల్లో మినర్వా పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. గూడూరు పట్టణంలోని సంయుక్తానగర్లో ఏర్పాటై ఉన్న మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ ఉపాధ్యాయులు అభినందించారు. గూడూరులోని సంయుక్తానగర్లో ఏర్పాటై ఉన్న మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఐఐటి ఒలింపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. గుంటూరులో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో బహుమతులు అందుకున్న విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ వినోద్ కుమార్, ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ ఉపాధ్యాయులు అభినందించారు.
ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలో ఆయన అభిమానులు పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు బాలాజీ, శ్రావణ్ కుమార్, బాలా వెంకటేష్, యశ్వంత్, సురేష్, మణి, సాయి తదితరులు పాల్గొన్నారు. శివాలయం వీధిలో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బాలాజీ అండ్ టీం చుట్టుపక్కల ఉన్న పేదలందరికీ టిఫిన్ మార్చడం జరిగింది ఉదయాన్నే. సో ఇక్కడికి మేమందరం టీమ్గా వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న పేదలందరికీ మార్నింగ్ టిఫిన్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. బాలాజీ దీనికి ఫ్యాన్స్ అసోసియేషన్గా ముఖ్య కార్యదర్శి మన బాలాజీ అండ్ బాలు అండ్ మణి అండ్ సురేష్ అండ్ శ్రావణ్ మేమందరం కలిసి చుట్టుపక్కల ఉన్న పేదలందరికీ. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి హై స్కూల్కి వెళ్ళడానికి గాను గ్రాడ్యుయేషన్ డే ఘనంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. అలాగే ప్రీ ప్రైమరీ సెషన్ పూర్తి చేసినటువంటి యూకేజీ విద్యార్థులకు కూడా గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే అనేది వీళ్ళ లైఫ్లో ఒక్కొక్క స్థాయిలో ఎడ్యుకేషన్ అవుతూ ఉంటే వాళ్ళకి చక్కగా మంచి ప్రమోషన్ ఇచ్చి ప్రీ ప్రైమరీ సెషన్ అయిపోతే యూకేజీలోను, ప్రైమరీ సెషన్ అయిపోతే ప్రైమరీలోను పిల్లల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ తెలియజేస్తూ శ్రీ చైతన్యలో మంచి విద్యను అందించడమే కాకుండా మంచి క్రమశిక్షణ కూడా నేర్పించడం మా ప్రత్యేకత. అందులో భాగంగానే పిల్లలు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించుకున్నందుకు మేనేజ్మెంట్కి, విద్యార్థులకు మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు. శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో వెలిసి ఉన్న మృత్యుంజయ స్వామివారికి అభిషేకాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గూడూరు మండలంలోని పారిచెల్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. रुद्रादेवाय नमः, वग्रादेवाय नमः, भीमादेवाय नमः,
महादेवाय नमः महादेवस्रुत्ने नमः देवस्रुत्ने नमः श्री भीमलिंगेश्वर स्वामिने नमो नमः नानाविध परिमलपत्र पुष्पाक्षत पूजां परिकल्पयामि नमः शुक्रप्रविद्वान् मृषदस्रः तमेवं विद्वान् अमृतभवति कामेश्वरो वैश्रवनादो कुबेराज वैश्रवनाद महोन् तत्सर्वम् आनन्दकरपूर्णिमङ्गलयानन्दरक्षान्धारयां नमः नमस्करो विवाहरा ఓం నమః శివాయ నమః భక్త మహాశైలక విజ్ఞప్తి రేపటి రోజున 9 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున ఉగాది మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా రేపటి రోజున శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. తదనంతరము సాయంత్రము 6 గంటలకు శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సనత్ నగర్ లో పలు వార్డులకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు వైకాపాలో చేరడంతో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తదితరులు. మంచి చేసిన జగనన్నను గెలిపించండి. కోట మండలంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సదస్సులో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గురుమూర్తి మేరుగ మురళీధర్. సర్వేపల్లిలో రామరాజ్యం రాబోతుంది. మనుగోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ముందస్తు ఉగాది వేడుకలు. గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొని ప్రదర్శనలు చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.